హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? ఈరోజు అయితే మన ఈ నాటు గురించి అలానే నాకు వచ్చే కొన్ని కామెంట్స్ గురించి చెప్దామని అయితే ఈ చిన్న వీడియో తీశాను. ఎందుకంటే మన కూలోళ్ళు లేట్గా వస్తున్నారు కాబట్టి ఏం చేద్దామని ఆలోచిస్తే సడన్గా ఈ ఐడియా వచ్చింది. స్టార్టింగ్ నుంచి తీద్దాం అనుకున్నాను, కానీ ఈ కూలోళ్ళు వస్తే తీయలేకపోతానేమో అని పక్కన పెట్టేశాను. వాళ్ళు లేట్గా వస్తానంటే అది మా దరిద్రం అండి. ఎందుకంటే కాలం అనుకూలించట్లేదు, కరెంటు కూడా రావట్లేదు అనమాట. మాకు చాలా లేటుగా వచ్చింది కరెంటు. ఇక కూలోళ్ళు నారు పిక్కడానికి వస్తే నార్మల్లో నీళ్ళు లేవన్నమాట. వేరే వాళ్ళకి వెళ్ళిపోయారు. కరెంటు వాళ్ళు పోయిన తర్వాత 1 గంట తర్వాత వచ్చింది. ఇంకా అక్కడ నాటంతా వేసుకొని మన దగ్గరకు వస్తారనమాట. ఆ లోపు మీరు దున్ని మందు జల్లి గోర్రు తోలుకొని రెడీగా పెట్టుకొని మీరు రాగానే ఇస్తామంటారు. మనకి పెద్ద పెద్ద ఎకరాలు అయితే ఏం లేవు, ఉన్నది 1 ఎకరం పొలమే బావి దగ్గర చేసాము. మిగతాదంతా పత్తి పెట్టేసి పసిపేసాము. మన వీడియోస్లలో చూసే ఉంటారు. ఇక కూలోళ్ళు రావడానికి కొంచెం లేట్ అయ్యేటట్టుందని నార్మడి చుట్టూ ఓరాలు తీసుకొని అన్నీ నీట్గా చేసుకొని పెట్టుకుందామని అయితే పని అయితే స్టార్ట్ చేశారు. ఇక మా ఆయన అయితే దుడుతున్నాడు, మా మామయ్య గొడదొలుతున్నాడు. ఈరోజు సండే కాబట్టి మా చిన్నోడు కూడా వచ్చేసాడు. ప్రతి సండే మేము నాటేసినప్పుడల్లా సండే వస్తుంది. మా చిన్నోడికి అయితే బావి దగ్గరికి రావడం చాలా ఇష్టము. ఇక మొత్తం చుట్టూ దున్నుకోవడం అయితే అయిపోయిందండి. ఒక నార్మడి ఉంది, కూలోళ్ళు వచ్చిన తర్వాత నార్మడి దున్నుకోవాలి అన్నట్టు. ఎకరం ఎంత అని అడుగుతున్నారు కదా. మా దగ్గర ఎకరం వచ్చేసి అయితే 5,000 రూపాయలు. అది ఎంత ఉన్నా గుత్త లెక్కనే తీసుకొని ఇస్తారు, కానీ కూళ్ళకైతే అసలు వేయరండి. ఇక మన నారు పోసి అయితే నెల మీద 5-6 రోజులు అవుతుంది. నారు ఎట్లా వస్తుందో అని నాకైతే ఫుల్ భయం అవుతుంది. కూలోళ్ళు నారు రాకపోతే పని చేపట్టయిందని పైసలు ఎక్కువ అడుగుతుంటారు. మనల్ని వచ్చి నారు అయితే మొదలు పెట్టేశారు. ఇక మేమైతే వీళ్ళకి 1 ఎకరానికి 18 మంది వచ్చారు ఫ్రెండ్స్. అందియలేమని మొత్తం ఎడ్ల బండ్లో మెలిగి ఒక్కసారే 1 ఎకరానికి సరిపడా నారు అయితే తీసుకుపోయాము. నారు మాత్రం సూపర్ వస్తుంది. మన సీడ్ వచ్చేసి అయితే 1638 సన్నొడ్లు. ఈ వడ్లకైతేనే బోనస్ వస్తుంది అన్నారు. అనుకోకుండా ఇక మన సైడ్ అయితే వర్షం మొదలైపోయింది. వచ్చిన వాళ్ళు అన్నారు కదా వాన పడుతుంది రేపు వేస్తామన్నారు, కానీ సడన్గా మళ్ళీ తగ్గిపోయిందండి. ఎందుకంటే మాది వాగుమడులు లాగా నీళ్ళు ఆగిపోతాయి. అటో ఇటో కూలర్లు అయితే వచ్చేసారు. నాటైతే దగ్గర పడుతుంది. ఇక సాయంత్రం టైంకి 4 గంటలకు వచ్చారు. నాట అయిద్దో కాదో అనుకున్నాను, కానీ మొత్తానికి అయితే కంప్లీట్ చేయగలుగుతున్నారు, చేశారు. ఇక మన నాట అయితే ముగిసిపోయింది. ఇక వర్షం పడితే మనకు ఫుల్ హ్యాపీ అనమాట. తగ్గేదే లేదే అన్నట్టు ఉంటుంది. ఇది మన వీడియో. చిన్న వీడియోని చూసిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి. మీరైతే వీడియోకి అయితే సపోర్ట్ చేస్తుండండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.